అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. వెల్కమ్ టు సాత్విక స్టోరీ వరల్డ్. ఈరోజు కథ మదిలో నీవే చెలి. వైష్ణవి విక్రమ్‌ల పెళ్లి జరుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కీర్తి బొమ్మలా నిలబడి ఏడుస్తూ ఉంది. మాంగల్య ధారణ చేసి కూర్చున్న విక్కీకి ఎదురుగా కళ్ళనిండా నీళ్లతో తననే చూస్తున్న కీర్తి కనిపించింది. ఆమె కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు. నాకు ఇచ్చిన మాట ఏమైంది? నన్నెందుకు మోసం చేశావ్? అన్నట్టు ఉన్నాయి ఆ చూపులు. ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక వెళ్ళిపోయింది కీర్తి. పెళ్లి తంతు ముగిసింది. అందరూ వధూవరులని ఆశీర్వదించి భోజనాలు చేసి బయలుదేరారు. కొంతమంది జరిగిన పెళ్లిని అపహాస్యం చేస్తే, కొంతమంది ఎలాగోలా పెళ్లి అయితే జరిగింది కదా అని మరికొందరు అలా తలా ఒక రకంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. వైష్ణవి, విక్రమ్లు కారులో ఇంటికి బయలుదేరారు. వాళ్ళు ఇద్దరివి పక్కపక్క ఇల్లే. తల్లి లేకపోవడంతో విక్రమ్ ఎక్కువగా వసుధ గారి దగ్గరే ఉండేవాడు. అందుకే వాళ్ళకి విక్రమ్ అంటే అంత ఇష్టం, ప్రేమ. అదే ప్రేమ విక్రమ్, వైష్ణవి జీవితాలలోకి రాకముందు వరకు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఒకరంటే ఒకరికి ప్రాణంగా బతికారు. ప్రేమ వారి జీవితాల్లో ప్రవేశించి ఇద్దరిని శత్రువుల్ని చేసేసింది. అలాంటి వారి దేవుడు పెళ్లి బంధాన్ని ముడివేశాడు. మరి అది చిక్కుముడి అవుతుందా? వాళ్ళిద్దరి పాలిట విడదీయలేని బంధం అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి. ఎవరి ఆలోచనలలో వారు ఉండగా విక్రమ్ ఇంటి ముందు కారాగింది. ఇద్దరూ దిగి లోపలికి వెళ్ళారు. గడప దగ్గరే ఆపేసింది ఆ ఇంటి పని మనిషి మంగ. ఆగండి ఆగండి, విక్రమ్ బాబు పేర్లు చెప్పి లోపలికి రండి అని హారతి తీసుకొని వచ్చింది. నేను అప్పుడే చెప్పానా వసుదమ్మ, వీళ్ళిద్దరూ చక్కని జంట, పెళ్లి చేసేయండి అని. మీరు వినలేదు. చూడండి ఇప్పుడు ఆ దేవుడు కలిపేశాడు ఇద్దరిని అంటుంది మంగ. సరేలేవే, కాసేపు నీ నోటికి డోర్స్ క్లోజ్ చేసి వాళ్ళని లోపలికి రానివ్వు. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు వసపిట్టలాగా అన్నారు వసుధగారు. అయితే వీళ్ళని పేర్లు చెప్పమనండి ముందు అంటుంది మంగ. కానివ్వండిరా బాబు. విక్రమ్, ముందు నువ్వు చెప్పు, లేకపోతే ఈ మంగ మనల్ని ఈరోజు లోపలికి రానిచ్చాలే లేదు అంటాడు భరత్. నేను వైషు వచ్చాము అన్నాడు విక్రమ్. మీరు వైషు అమ్మ ఎప్పుడు వస్తారు కదా విక్రమ్ బాబు, ఈరోజు కొత్తగా వచ్చారు కదా, అది కలిపి చెప్పండి అంటుంది మంగ. అబ్బా మంగ, విసిగించకు, ముందు నన్ను లోపలికి రానివ్వు అన్నాడు అసహనంగా విక్రమ్. సరే మీ ఇష్టం అంది చిన్నబుచ్చుకుంటూ మంగ. ఇదిగో వసుదమ్మ, మీరే ఇచ్చుకోండి హారతి మీ అల్లుడికి కూతురికి అంది హారతి వసుధ చేతికి ఇవ్వబోతూ. రేయ్ విక్కీ, మంగని బాధ పెట్టకు, సరిగ్గా చెప్పు, వైషు నీకేమవుతుందో చెప్పు అంటాడు శేఖర్ గారు. విక్రమ్ అసహనంగా చూశాడు తండ్రి వైపు. ఇంకా తప్పదు అని అర్థమైంది. నేను, నా భార్య వైష్ణవి వచ్చాము అన్నాడు. అలా చెప్తుంటే తన మనసులో ఏదో అలజడి. మంగ మొహం 1000 వాట్స్ బల్బులా వెలిగిపోయింది. వైషమ్మ, నువ్వు చెప్పు ఇప్పుడు అంది అదే ఉత్సాహంతో. కోపంతో చూసింది మంగ వైపు. అదే చూపు వసుధ గారు చూశారు వైష్ణవి వైపు, చేసేదేం లేక. నేను నా భర్త రాజేష్ అనబోయి తమాయించుకొని, నేను నా భర్త విక్రమ్ వచ్చాము అంది. నా భర్త రా అన్న దగ్గరే విక్రమ్ మనసు ఆగిపోయింది. కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. భర్త స్థానంలో రాజేష్ని ఊహించుకొని ఎన్నో కలలు కన్నా తను ఇప్పుడు నన్నెలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నాడు. ఇకనైనా లోపలికి రావచ్చా అంది మంగ వైపు చూస్తూ వైష్ణవి. మంగ హారతి ఇచ్చి బయటికి వెళ్ళింది. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి అడుగుపెట్టారు. ప్రకాష్, కొన్ని రోజులు మీరు ఇక్కడే ఉండండి, వైషు మనసు కుదుట పడే వరకు అంటారు శేఖర్ గారు. పక్క ఇల్లే కదా అన్నయ్య, ఎందుకు అవసరం లేదులే అంటున్నారు వసుధ గారు. అది కాదమ్మా, ఆడమనిషి లేని ఇల్లు కదా, వైషుకి తోడు కావాలి ఈ టైంలో, తన బాధ చెప్పుకోవడానికి అయినా దేనికి అయినా తన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది అంటారు శేఖర్ గారు. సరే అన్నయ్య అంది. మనసులో మాత్రం నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, దీని మనసులో పిచ్చి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే మేము ఇక్కడ ఉండడమే కరెక్ట్ అనుకుంది వసుధ. సరే అమ్మా. వసుధ, అమ్మాయితో దీపం పెట్టించు. వసుధ గారు ఇద్దరిని తీసుకెళ్లి దేవుడి ముందు దీపం పెట్టించారు. ఇద్దరూ నమస్కారం చేసుకున్నారు. తర్వాత విక్రమ్ తల్లి ఫోటో దగ్గర కూడా దీపం పెట్టి నమస్కారం చేసుకున్నారు. తర్వాత విక్రమ్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. వసుధ గారు వైష్ణవిని వేరే రూమ్లోకి తీసుకెళ్లారు రెస్ట్ తీసుకో అని.
వైష్ణవి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని అప్పటిదాకా అణుచుకున్న బాధని ఇక కంట్రోల్ చేయలేక గట్టిగా ఏడ్చేసింది. ఒంటి మీద ఉన్న నగలు అన్నీ తీసి విసిరి పారేసింది. ఏడుస్తూ అలానే నేల మీద పడిపోయింది. ఏం జరిగిందో గుర్తు చేసుకోసాగింది. పూజ చేసి రూమ్కి వచ్చింది వైషు. కాసేపు రెస్ట్ తీసుకుంటాను, బయటికి వెళ్ళండి అని తనతో ఉన్న వాళ్ళని పంపించేసింది. తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని ఒక రూమ్ నెంబర్ చెప్పి అక్కడికి రమ్మని. సరే అని ఆ రూమ్ లోపలికి వెళ్ళింది. అంతవరకే గుర్తుంది తనకి. తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. మెలకువ వచ్చేసరికి తను విక్రమ్ గుండెలపై ఉంది. ఒక్కసారిగా కోపం వచ్చింది. ఐ హేట్ యు, ఐ హేట్ యు ఫర్ ఎవర్ అనుకుంది. వసుదమ్మ, భోజనాలు రెడీ చేశాను, అందరూ రండి అని అరిచింది. డైనింగ్ ఏరియా నుంచి మంగ, భరత్, వసుధ, ప్రకాష్, శరత్ బయటకు వచ్చారు. వైష్ణవి, విక్రమ్ మాత్రం రాలేదు. వాళ్ళు రారు అని వీళ్ళకి కూడా తెలుసు. నేను విక్కీని తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి వైషుని తీసుకొని రామ్మా అని వసుధ గారితో చెప్పి విక్కీ రూమ్కి వెళ్ళాడు శేఖర్ గారు. రూమ్లో దిగాలుగా కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు విక్కీ. నాన్న విక్కీ, నువ్వు ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? లే పద, ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం అంటారు శేఖర్ గారు. నాన్న నాకేం వద్దు, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అంటాడు విక్రమ్. విక్కీ, మొండిగా బిహేవ్ చేయకు, పద అన్నారు కొంచెం సీరియస్గా. ఎందుకు చేశారు నాన్న, ఎందుకు చేశారు ఇదంతా? వైషుకి నేనంటే ఇష్టం లేదు అని తెలిసి కూడా నాతో తన పెళ్లి జరిపించారు అన్నాడు బాధగా విక్రమ్. ఎందుకంటే వైషు అంటే నీకు ప్రేమ కాబట్టి అన్నారు ఆయన స్థిరంగా. పెళ్లి బంధంలో నిలబడాలి అంటే ఆ ప్రేమ ఇరువైపులా ఉండాలి నాన్న. ఇది మీకు ఎందుకు అర్థం కావట్లేదు అంటాడు విక్రమ్. అయినా అవునా, అయితే కీర్తిని నువ్వు ప్రేమించలేదు కదా, కానీ తనకి ఎలా మాట ఇవ్వగలిగావు పెళ్లి చేసుకుంటాను అని అని అడుగుతారు శేఖర్ గారు. ఇద్దరి మనసులో ఒకేసారి ప్రేమ పుట్టాల్సిన పని లేదు నాన్న, పెళ్లి తర్వాత కూడా కలగొచ్చు ప్రేమ అంటాడు విక్రమ్. అదే నేను చెప్తున్నాను, పెళ్లి తర్వాత కూడా ప్రేమ పుట్టొచ్చు వైషుకి నీ మీద అని అంటారు శేఖర్ గారు. అది ఎడారిలో నీటి కోసం వెతుకులాట అవుతుంది నాన్న, ద్వేషం ప్రేమగా ఎలా మారుతుంది మీరే చెప్పండి అంటాడు విక్రమ్. నీ ప్రేమని గెలిపించుకోవడానికి నువ్వే యుద్ధం చేయాలిరా, ఏ కారణం లేకుండానే దేవుడు మీ ఇద్దరికి ముడివేశాడు అంటావా? అది దేవుడు వేసిన ముడి కాదు నాన్న, నువ్వు వేసిన చిక్కుముడి అంటాడు విక్రమ్. ఆ టైంలో నాతో ఆ దేవుడు అలా చేపించాడు అనుకో అంటారు శేఖర్ గారు. నువ్వు ఎన్నైనా చెప్పు నాన్న, రాజేష్ని ప్రేమించిన వైషుతో నా పెళ్లి చేయడం చాలా తప్పు నాన్న. అయినా రాజేష్ అప్పుడు కూడా వైషుని పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా, అలా చేసుకున్నా పెళ్లి నిలబడుతుంది అంటావా? పైకి అన్నంత సులభంగా ఏదో పొరపాటు జరిగింది అని అతని మనసు ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? ఒకవేళ అతను ఒప్పుకున్నా లోకం ఊరుకుంటుందా? వాళ్ళు అనే మాటల వల్ల రాజేష్ మారిపోయి వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు వచ్చి వాళ్ళు విడిపోతే మనం తట్టుకోగలమా? నువ్వే ఆలోచించుకో. ఇది ఇక నుంచి నువ్వు చేయాల్సిన యుద్ధం. నాన్న, నా కొడుకు ఎప్పటికీ ఓడిపోడు అని నేను అనుకుంటున్నాను. నేను వెళ్తున్నా, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేయ్ అని వెళ్ళిపోయారు ఆయన. కాసేపు విక్రమ్ ఆలోచించాడు. తండ్రి చెప్పింది నిజమే అనిపించింది. లేచి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి కిందకి వెళ్ళాడు. వైషు రూమ్లో, వైషు ఫ్రెష్ అయ్యి కిందకి రా, భోజనం చేద్దువు గాని అంటారు వసుధ గారు. మీరు పెట్టిన దానితో కడుపు నిండిపోయింది అమ్మా, ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి అంటుంది వైషు. ఏంటే నీ మొండితనం, మేము నీ తల్లిదండ్రులం, నీకు శత్రువులం కాదు అంటారు వసుధ గారు. కానీ మీరు చేసింది అలాగే ఉంది అమ్మా, మీరు చేసిన పని వల్ల నలుగురి జీవితాలు తారుమారు అయ్యాయి. ఈ విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదు అని కోపంగా అంటుంది వైషు. అర్థం చేసుకోవాల్సింది మేము కాదే, నువ్వు. ఆ పరిస్థితుల్లో ఉన్న నిన్ను రాజేష్కి ఇచ్చి చేస్తే అందరినీ లోకం కాకుల్లా పొడుచుకు తింటారు. ఆ మాత్రం తెలియదా నీకు అని అడుగుతారు వసుధ గారు. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఏది కరెక్టో ముందు ముందు నీకే తెలుస్తుంది, ఫ్రెష్ అయ్యిరా కిందకి అని వెళ్ళిపోయారు వసుధ గారు. అసలు ఇదంతా ఎలా జరిగిందో, ఎవరు చేశారో తెలుసుకోవాలి ముందు అనుకుని ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది వైషు. అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. వైషు వెళ్ళింది. విక్కీ పక్కన మాత్రమే ఖాళీ ఉంది. కావాలనే అందరూ కలిసి అలా సెట్ చేశారు అని అర్థం కావడానికి ఎక్కువ టైం పట్టలేదు వైషుకి. తప్పదులే అనుకొని అందరి వైపు గుర్రుగా చూస్తూ విక్కీ పక్కన కూర్చుంది. మంగ వడ్డిస్తూ ఉంది. అందరూ తినడం స్టార్ట్ చేశారు. అన్నయ్య, రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేపిద్దాం అనుకుంటున్నాను, పంతులు గారికి కూడా కబురు పెట్టాను అంటుంది వసుధ. సరే అమ్మా, నువ్వే అన్నీ దగ్గరుండి చూసుకో, ఏమైనా కావాలి అంటే చెప్పు అని అంటారు శేఖర్ గారు.
ఎందుకు అంకుల్, నేను ఉన్నా కదా, అన్నీ నేను చూసుకుంటాను అంటాడు భరత్. సరేరా, జాగ్రత్తగా చూసుకో అంటారు శేఖర్ గారు. అలాగే రేపు సాయంత్రం రిసెప్షన్ కూడా అరేంజ్ చేస్తే బాగుంటుందేమో శేఖర్ అంటారు ప్రకాష్ గారు. ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదారా అంటారు శేఖర్ గారు. అవుననుకో, కానీ వీళ్ళ పెళ్లి జరిగింది అని అందరికీ తెలియాలి కదా అని అంటారు ప్రకాష్ గారు. నాకు తెలిసిన ఈవెంట్ మేనేజర్ ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడతాను అంకుల్ అంటాడు భరత్. సరే అంటారు ప్రకాష్ గారు. తమ ప్రమేయం లేకుండా, ఇష్టాలను అడగకుండా వాళ్ళు చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే కోపం వస్తుంది విక్కీ, వైషుకి. కానీ ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉన్నారు. ఏదో తిన్నాం అనిపించి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు వైషు వైషు లే, పూజకి టైం అవుతుంది అంటూ వైషుని లేపుతుంది వసుధ గారు. అమ్మ, ఇంకాసేపు పడుకుంటాను ప్లీజ్ అంది నిద్రమత్తులో. ఇంతకు ముందులా బారెడు పొద్దెక్కేదాకా లేవకుండా ఉంటే కుదరదు ఇంకా. నీకు పెళ్ళయింది, అది గుర్తు పెట్టుకో. ఆ మాటతో ఒక్కసారిగా మత్తంతా దిగిపోయింది వైషుకి. పెళ్ళి అనే పదం వినగానే ఎక్కడ లేని దుఃఖం, బాధ పొంగుకు వచ్చాయి. లేచి కూర్చుంది. ఇదిగో ఈ శారీ కట్టుకొని రెడీ అయ్యి కిందకి రా, పూజ ఉంది అని చెప్పి రెండో మాటకి తావు ఇవ్వకుండా వెళ్ళిపోయింది వసుధ గారు. తప్పదుగా అనుకుంటూ తిట్టుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళింది. రేయ్ బావా, లేరా, త్వరగా, పూజకి టైం అవుతుంది అని విక్కిని లేపుతాడు భరత్. రేయ్, కాసేపు పడుకోనివ్వురా, ఇప్పుడు అంత తొందరగా లేచి చేయాల్సిన కొంపలు మునిగే పనులు ఏమి ఉన్నాయి అంటాడు విక్కీ. రేయ్, కింద అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారా అంటాడు భరత్. దేనికోసం అన్నాడు కళ్ళు మూసుకునే. రేయ్, మర్చిపోయావా, ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం. మంచిది, నువ్వు వెళ్ళి పూజ చేసి ప్రసాదం తీసుకురా, నాకు నిద్రొస్తుంది, పడుకోనివ్వు అన్నాడు దుప్పటి ముసుగేసుకుంటూ. రేయ్, నీ వ్రతం చేసేది నువ్వు మీ ఆవిడ వైషు ఏరా, తెలీదా నీకు? అది కూడా మీ ఆవిడ అన్న ఒక్క మాటతో దిగ్గున లేచి కూర్చున్నాడు విక్కీ. అప్పుడు గుర్తొచ్చింది తనకి నిన్న జరిగిందంతా. తర్వాత ఆలోచిద్దు కానీ పద, లేట్ అవుతుంది, లేచి రెడీ అవ్వు అని అంటాడు భరత్. సరే అని వెళ్ళాడు రెడీ అవ్వడానికి విక్రమ్. విక్కీ, వైషుల సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాట్లు జరుగుతాయి. విక్కీ రెడీ అయ్యి వస్తాడు. రేయ్, ఈ పంచకట్టులో భలే ఉన్నావురా అంటాడు భరత్. థ్యాంక్స్ రా అంటాడు విక్కీ. పద, మా చెల్లి రెడీ అయ్యి వచ్చిందేమో, పూజ మొదలు పెట్టేస్తారు. చెల్లా అన్నాడు ఆశ్చర్యంగా విక్కీ. హా, అవును, నేను నిన్ను బావా అంటాను, మరి నీ భార్య నాకు చెల్లే కదా అవుతుంది. అయినా ఇప్పుడు కొత్తగా అయ్యేది ఏంటి, నేను వైషుని ఎప్పటినుంచో చెల్లి అనేవాణ్ణి కదా అంటాడు భరత్. అవును, అనేవాడివి, కానీ మధ్యలో ఆపేసావు కదా. లాస్ట్ టైం రాఖీ రోజు కూడా అది రాఖీ తీసుకొస్తే కట్టించుకోకుండా వెళ్ళిపోయావు అంటాడు విక్కీ. అప్పుడంటే అది నిన్ను అనవసరంగా అపార్థం చేసుకుంది అని కోపం అంటాడు భరత్. అబ్బో, అందుకేనా పెళ్ళికి అది వచ్చి స్పెషల్గా ఇన్వైట్ చేసినా రాలేదు అంటాడు విక్కీ. అవునరా, నీ ప్లేస్లో ఇంకొకడు ఉంటే ఎలా చూడగలను అనుకున్నావు అని మనసులో అనుకున్నాడు. సరే పద పద, టైం అవుతుంది అని పూజ దగ్గరికి వెళ్ళారు. వైషు కూడా రెడీ అయ్యి వచ్చింది. పంతులు గారు ఇద్దరిని కూర్చోబెట్టి పూజ జరిపించారు. ఇద్దరు చూడముచ్చటైన జంట అనుకున్నారు అందరూ. వాళ్ళందరినీ అలా చూస్తూ ఉంటే అక్కడున్న అందరి కళ్ళల్లో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. పంతులు గారు విక్కీ చేత వైషు నుదుటిన పాపిట్లో కుంకుమ పెట్టించారు. వైషు చేత విక్కీకి కుంకుమ పెట్టించారు. వాళ్ళిద్దరికీ ఇంతకు ముందు తమ బాండింగ్ గుర్తించింది. వైషు, విక్కీ కలిసి ఎప్పుడు గుడికి వెళ్ళినా ఒకరినొకరు కుంకుమ పెట్టుకునేవాళ్ళు. చిన్నప్పటి నుంచి అలా చేయకూడదు అని పెద్దవాళ్ళు చెప్పినా మీవి అన్ని చాదస్తాలు అని వినేవాళ్ళు కాదు. పంతులు గారు పూజ పూర్తి చేసి ఇద్దరిని ఆశీర్వదించారు. పంతులు గారు, అలానే కార్యానికి కూడా ఒక మంచి రోజు చూడండి అని అంటారు వసుధ గారు. పంతులు గారు పుస్తకాన్ని అటు ఇటు తిరిగేసి ఫైనల్గా రేపు రాత్రి ముహూర్తం బాగుంది అని చెప్పి వెళ్ళారు. తల్లి చేష్టలకి వైషుకి పిచ్చ కోపం వస్తూ ఉంది, కానీ ఏమీ అనలేక చూస్తూ ఉంది. తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు. సాయంత్రం రిసెప్షన్ జరిగింది. విక్రమ్ ఫ్రెండ్స్, వైషు ఫ్రెండ్స్, శేఖర్, ప్రకాష్లో బిజినెస్ ఫ్రెండ్స్ అంతా వచ్చారు. అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆశీర్వదించారు. శేఖర్ గారి ఫ్రెండ్ ఒకతను కపుల్ రింగ్స్ గిఫ్ట్గా ఇచ్చారు. అందరి ముందు మార్చుకోండి అని వసుధ గారు సైగ చేయడంతో వైషు చేయి ముందుకు చాపింది. విక్కీ రింగు తొడిగాడు. తర్వాత విక్రమ్ చేతికి వైషు రింగు తొడిగింది. తర్వాత ఇద్దరూ దండలు మార్చుకున్నారు. మరుసటి రోజు, రేయ్ బావా, నా ఫోన్ మొన్న ఎక్కడో మిస్ అయిందిరా, కొంచెం ఆ కళ్యాణ మండపం వరకు వెళ్ళి చూసి వద్దామా అంటాడు విక్రమ్. ఓహో, సారీ రా,
ఇవ్వటం మర్చిపోయాను. నా దగ్గరే ఉంది నీ ఫోన్. తర్వాత ఇవ్వొచ్చులే అని ఊరుకున్నా అంటాడు భరత్. అని విక్రమ్ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. తీసుకుంటూ ఎక్కడ దొరికిందిరా నీకు ఇది అన్నాడు. ఆ రూమ్లోనే దొరికిందిరా ఆ రోజు. అవునా అని ఓపెన్ చేసి చూశాడు. ఫోన్ అంతా వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్, రిసెప్షన్ ఫొటోస్, విషెస్, మెసేజెస్తో నిండిపోయింది. చిరాకేసి విసిరి పడేశాడు. ఏమైందిరా ఎందుకు అంత చిరాకుగా ఉన్నావు అంటాడు భరత్. చిరాకు కాక మరి ఇంకేంటి, ఆ ఫోన్ నిండా మా పెళ్లి ఫొటోస్, విషెస్, మెసేజెస్ ఉన్నాయి. దానికి కోపం ఎందుకురా, ఎవరైనా పెళ్లి ఫొటోస్ చూసుకొని సంతోషపడతారు. నువ్వెందుకు చిరాకు పడుతున్నావు? అది సంతోషంగా ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకిరా, మాలాంటి పెళ్ళికి కాదు అన్నాడు అసహనంగా. నీకు వైషు అంటే ఇష్టం లేదా అని అడుగుతాడు భరత్. ఇష్టం కాదురా, ప్రాణం నాకు అదంటే. మరి ఇంక నీ ప్రాబ్లం ఏంట్రా? రేయ్, మీకు అందరికీ పిచ్చేమైనా పట్టిందా? నాన్న అలానే మాట్లాడుతున్నారు, నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు. మేము కలుస్తామని మీరంతా భ్రమపడుతున్నారా, కానీ అది జరిగేది కాదు. అది మీకు ఎలా అర్థం అయ్యేలా చెప్పాలో నాకు తెలియట్లేదు అంటాడు. అవును, నేను వైషుని లవ్ చేస్తున్నాను అని నాన్నకెలా తెలుసురా అని అడుగుతాడు విక్కీ. ఏమోరా, నాకేం తెలుసు అన్నాడు కొంచెం తడబడుతూ. మళ్ళీ తనే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదరా, కొడుకు మనసులో ఏముందో తండ్రికి అర్థమై ఉంటుందిలే అన్నాడు కవర్ చేస్తున్నట్టు. ఏమోరా, అసలు నాన్న అలా మా పెళ్ళిని అనటం ఏంటో, దానికి వైషు ఒప్పుకోవడం ఏంటో, నువ్వు నన్ను రెడీ చేసి పెళ్లి కొడుకుని చేయడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అవునురా, నువ్వు అంత త్వరగా కళ్యాణ మండపానికి ఎలా వచ్చావు? చాలా దూరం కదా నీకు అని అడుగుతాడు విక్రమ్. అది అది హా, పని ఉండి అటు వెళ్ళానురా. అంకుల్ ఫోన్ చేసి చెప్పేసరికి వెంటనే వచ్చేశాను అంటాడు భరత్. అటు సైడ్ నీకేం పనిరా అన్నాడు ఆశ్చర్యంగా. ఏదో ఉందిలేరా, ఇప్పుడు అదంతా ఇంపార్టెంటా? ముందు రాత్రి జరగబోయే మీ శోభనం గురించి ఆలోచించు. అదొక్కటే తక్కువ నా మొహానికి. రాత్రి అది చేయబోయే గోల తలుచుకుంటే ఇప్పుడే భయమేస్తుంది అంటాడు విక్రమ్. ఇంతకీ వీళ్ళ పెళ్లి జరగడానికి కారణం ఎవరు? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.